అతని సూచన ఒకటి. ఆ అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమకు తాము తగ్గించుకొనిరి. కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము ఎందుకు వచ్చింది హిజ్కియాకు రోగము? హిజ్కియా మనస్సున గర్వించి, ఇంత గొప్ప యుద్ధం దేవుడు జరిగించాడు కదా, ఇంక హిజ్కియా అంట నేనే ఇదిగో నేను లేకపోతే మీరు చచ్చేవాళ్ళు, నేను లేకపోతే మీరు ఉండేవాళ్ళ లేదు, నేను ఎప్పుడైతే నేను అన్న మాట వస్తుందో గర్వం వస్తుంది. ఆ గర్వం ఉంటే మనిషికి ప్రభు ఇదిగో నేనున్నానని ఆయన గుర్తు చేస్తాడు. ఎప్పుడైతే నేనని మనిషి అనుకుంటాడో ఇదిగో నేనున్నానని ప్రభువు గుర్తు చేస్తాడు. నువ్వు కాదయ్యా నేను అని గుర్తు చేస్తాడు. అది ఆ రీతిగా ఏదొకటి అనుమతిస్తాడు ప్రభు. హిజ్కియా నేనే యుద్ధం జరిగించాను, వాళ్ళు అంతమై వెళ్ళిపోయారంటే నేనే అనుకొని ఉండొచ్చు. అలాంటి గర్వము వచ్చి ఉండొచ్చు. అందుకే వాక్యం అంటది, అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు. చాలా మంది మనం ఇట్లా ఉంటామండి. ప్రభువు మనకి ఏదన్నా మేలు చేస్తే ఆ మేలుకు తగినట్లుగా మనం ప్రవర్తించడము మానేస్తాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. సమస్య వస్తేనేమో దేవుణ్ణి అతుక్కొని ఎంతగానో భక్తిపరుడని అనిపించుకున్నట్లుగా జీవిస్తాం. ఆ సమస్య పోతా ఉంది, మేలుకు తగినట్లుగా ప్రవర్తించడు. ఏ మనుష్యుడు ప్రవర్తించడు, బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఆ మేలుకు తగినట్లుగా ప్రవర్తిస్తేనే దేవుడు గొప్పగా మన యొక్క ఉండి ఇంకా గొప్ప గొప్ప మేలులు సహాయం చేస్తాడు. ఇదిగో ఆ మేలుకి తగినట్లుగా ప్రవర్తించట్లేదా? హిజ్కియా పొందుకున్నాడు కదా, ఏం పొందుకున్నాడు? ఆ రోగము క్యాన్సర్ అని మీకు తెలుసా? రాచపుండు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. అది పొందుకున్నాడు హిజ్కియా. ప్రియ దైవ జనాంగం, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇకప్పుడు గుర్తొచ్చాడంట దేవుడు. హిజ్కియా హృదయ గర్వము విడిచి తనను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనల్ని మనం, అప్పుడే ప్రభు మనకి తోడుగా ఉంటాడండి. హిజ్కియా ఆ రీతిగా గర్వించాడంట. ఇదిగో యుద్ధం చేసింది నేనే, ఇదిగో సన్హరీబు కండలు తిరిగినోడు, సన్హరీబు బలవంతుడు, వాడే సిగ్గునందే తట్టు తరిమి పోయేటట్టు చేసింది నేనే అని గర్వించాడు. దేవుడు గుర్తు చేశాడు, నువ్వు కాదు నేను అని గుర్తు చేశాడు. అప్పుడప్పుడు అలా గుర్తు చేయకపోతే మనిషి మాట వింటాడా? మాట ఎండవు. హిజ్కియా కూడా మాట వినలా, రోగము వచ్చింది. వెంటనే అన్నాడు, ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యేషయా వచ్చాడు, ఇదిగో నువ్వు మరణమవుచున్నావు, బ్రతకో కనుక నీవు నీ ఇల్లుని చక్కబెట్టుకో. నీ హృదయ గర్వం వల్ల నీ బిడ్డలు ఇదైపోతా ఉంటారయ్యా. నీ బిడ్డలు పసిబిడ్డలు చిన్నప్పుడే తండ్రి లేకుండా వారి యొక్క జీవితంలో ఎలా చేస్తావు? నీ ఇల్లు చక్కబెట్టుకో, ప్రతిదీ చక్కబరుచుకో అని చెప్పగా హృదయ గర్వం విడిచి ఎటు తిప్పుకున్న